ప్రపంచంలోనే మొదటి గ్లోబల్ ఏఐ సేఫ్టీ సమ్మిట్ను ఏ దేశం నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 యునైటెడ్ కింగ్డమ్. ప్రధాని మోదీ 1320 మెగావాట్స్ మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 2 ప్రాజెక్టును ఏ దేశంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బంగ్లాదేశ్. ఏ ఐఐటి స్టార్టప్ సంస్థ పెట్రోలియం ట్యాంకులను సమర్థవంతంగా నిర్వహించడం, శుభ్రపరిచే రోబోటిక్ సొల్యూషన్లను అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఐఐటి గువాహటి. ఏ ఐఐటి పరిశోధకులు సూర్యరశ్మిని వేడిగా మార్చడానికి కార్బన్ నానోఫ్లోరైడ్స్ అనే చిన్న పదార్థాన్ని అభివృద్ధి చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఐఐటి ముంబై. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2023 పోటీలో ఉత్తమ ఫోటోగ్రాఫర్గా అవార్డు పొందిన 10 సంవత్సరాల భారతీయ బాలుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విహాన్ తాల్య వికాస్. ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీ ప్యానెల్కు ఎవరు అధ్యక్షత వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 శేఖర్ కపూర్. ఇటీవల జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్న కొత్త పుట్టగొడుగు జాతి పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కాండోలియో మైసెస్. భారతదేశ స్మార్ట్ సిటీస్ మిషన్కు మద్దతు ఇవ్వడానికి ఏ దేశం 100 మిలియన్ యూరోల రుణాన్ని ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఫ్రాన్స్ దేశం. వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని భారతీయులకు ఇటీవల ఏ దేశం కల్పించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 థాయిలాండ్. రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్స్ ఫౌండేషన్ను స్థాపించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరాఖండ్ రాష్ట్రం. భారత్లోని యువత కోసం మేరా యువ భారత్ వేదికను అధికారికంగా ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నరేంద్ర మోదీ. 2022లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదు చేసిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 తమిళనాడు రాష్ట్రం. రోడ్ టు ప్యారిస్ 2024 ఛాంపియనింగ్ క్లీన్ స్పోర్ట్స్ అండ్ యూనిటింగ్ ఫర్ యాంటీ డోపింగ్ కాన్ఫరెన్స్ ఇటీవల ఏ సంస్థచే నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నేషనల్ ఫోరెన్సిక్స్ సైన్స్ యూనివర్సిటీ. ఏ రాష్ట్ర రాజ్భవన్లోని ఐకానిక్ సింహాసన గదికి భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీమతి మేరా దేశ్ కార్యక్రమాలను నిర్వహించడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో అవార్డు పొందింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గుజరాత్ రాష్ట్రం. భారత్లో మొదటి అంతర్జాతీయ క్రూజ్ లైనర్ కోస్టా సెరెనా దేశీయ సెయిలింగ్ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సర్బానంద సోనోవాల్. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 రెండో ఎడిషన్ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రధాని. ఆర్మ్డ్ ఫోర్స్ ట్రిబ్యునల్ చైర్మన్గా తిరిగి ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జస్టిస్ రాజేంద్ర మీనన్.
2024లో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీకి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భారతదేశం. భారత్లో జల్ జీవన్ మిషన్ కింద ఇప్పటి వరకు ఎంత శాతం గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 70%. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగే కార్యకలాపాల కోసం భారత ఎన్నికల సంఘం ఏ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎంకోర్. 3 రోజుల భారత పర్యటనకు వచ్చిన భూటాన్ దేశ రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జే కేసర్ నామ్గెల్ వాంగ్చుక్. సిబిఐ నూతన జాయింట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రవీణ్ మధుకర్ పావర్. సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సింహా వాజీద్. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్ నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కె సదాశివమూర్తి. అంతర్జాతీయ నీటి పారుదల కమిషన్ 25వ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విశాఖపట్నం. ఇటీవల భారత్ ఏ దేశంతో ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్పై 12వ రౌండ్ చర్చలు జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శ్రీలంక. 15వ భారత్ సింగపూర్ డిఫెన్స్ పాలసీ డైలాగ్ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 న్యూఢిల్లీ. ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశంతో మొబిలిటీ మైగ్రేషన్ భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఇటలీ. కేరళ జ్యోతి అవార్డు 2023కి ఎంపికైన రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 టి పద్మనాభన్. దేశవ్యాప్తంగా తరగతి గదుల్లో ఎన్నికల అక్షరాస్యతను తీసుకురావడానికి భారత ఎన్నికల సంఘం ఏ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ విద్యాశాఖ. ప్రతి సంవత్సరం వరల్డ్ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నవంబర్ 5. ఇటీవల నేపాల్లో సంభవించిన భూకంప తీవ్రత ఎంత శాతం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 6.4%. 2023 మహిళా ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఇండియా. ప్రపంచవ్యాప్తంగా మొదటి వరల్డ్ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నవంబర్ 5. ఈ క్రింది వాటిలో కుల గణన నిర్వహిస్తామని ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్.